జయరాం గారు టీడీపీలో పోతున్నారని హల్చల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమా అబద్ధమా? మీరు పంపిస్తున్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు తెలుగునట్లు ఏం చేయరు కదా. కొంతమంది మీడియా సోదరులు పని కట్టుకుని, కొంతమంది పెత్తందారులు యొక్క మాటలు విని, కొంతమంది బూర్జ మనసత్వ వ్యక్తులు ఉన్నారు కొంతమంది ఈ నియోజకవర్గంలో. కొంతమంది అగ్రవర్ణాల చేతులకు అబద్ధస్తులు ఉన్నటువంటి కొంతమంది మీడియా సోదరులు, కొంతమంది అగ్రవర్ణాల వారు పని కట్టుకుని గుమ్మనూరు జయరాం గారిని పార్టీలో ఉండకూడదు, పార్టీలో ఉంటే ఈ నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లాలోనే బలమైన నాయకుడు గుమ్మనూరు జయరాం గారు. కాబట్టి అలాంటి నాయకుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటే పార్టీలో కొనసాగితే మా మనగడ ఉండదని చెప్పేసి వాళ్ళు ఒక కుట్రపూరితంగా ఆలోచన చేసి ఈరోజు గుమ్మనూరు జయరాం గారిని పార్టీలోంచి బయటికి పంపించి కుట్ర జరుగుతుంది. దానికి కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు మద్దతు ఇస్తారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే మీకు ఇంతవరకు ఇది వాస్తవం కాదు? ఖచ్చితంగా వాస్తవం కాదు. ఈరోజు పోయినాడు ఆ పార్టీలు ఏమన్నా పోయిన రోజు మాట్లాడండి. ప్రజెంట్ ఉన్నాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నారు. సరే, ఎన్ని ప్రోగ్రామ్ జరిగినా ఒక్క ప్రోగ్రామ్ కూడా అటెండ్ కాలే కదా. అవి ఎవరైనా పిలుస్తారా పోయేది? అంటే పార్టీ అధ్యక్షులు పిలిచినారంట మాట్లాడినారు అన్నా. ఒకటి చూడన్నా, నా వరకు చెప్పగలను, నన్ను ఎవరు సంప్రదించింది లేదు, కొత్తగా అయినా ఇన్ఛార్జ్ సంప్రదించింది లేదు, జిల్లా అధ్యక్షుడు మాట్లాడింది లేదు. ఇంకా మా పార్టీ సీనియర్ నాయకులు కొంతమంది నాతో మాట్లాడినారు. వాళ్ళు ఎప్పుడు రోజు మాట్లాడేవాళ్ళు నా దగ్గర. 10 సంవత్సరాల నుంచి వాళ్ళతో పాటు కలిసి పనిచేసినాం. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా రోజు రాత్రి పగలు మాట్లాడుకుంటాం, మంచి చెడు పార్టీ గురించి మాట్లాడుకుంటాం, పర్సనల్ వివరాలు మాట్లాడుకుంటాం, ఆర్థిక వివరాలు మాట్లాడుకుంటాం. వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు నాకు చెప్పారు, ఏ అబ్బా నువ్వు పార్టీకి పని చేయపన్నారు. ఇప్పుడు నేను ఏమంటారంటే, పార్టీ పని చేసుకున్నాడు సరిలేనప్పుడు నువ్వు నేను చెప్తే ఏమైతుంది చెప్పండి, వేరే వాళ్ళు చెప్తే అవుతుంది అదేమన్నా? పార్టీ ఇన్ఛార్జు, పార్టీ బతికించేవాడు ఖచ్చితంగా అందరూ సంప్రదించి అందరూ కలుపుకోవాలా. ఆ ప్రయత్నమే చేయడం లేదు ఈ నియోజకవర్గంలో, ఆ ప్రయత్నం లేదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉండి కూడా లాభం లేదు. అందుకే రాజీనామా చేస్తున్నాం ఈరోజు చేస్తున్నాము. అది కూడా కేవలం గుమ్మనూరు జయరాం గారు పార్టీలో సరైన స్థానం లేదు, ఆయనకు అవమానం జరుగుతుంది కాబట్టి అవమానం తగ్గలేక మా అందరికి కూడా అవమానం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని కూడా మా అవమానాన్ని మేము భరించలేక ఈరోజు పార్టీకి మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాం. మంత్రి గారు ఆదేశాల మేరకే రాజీనామా చేస్తున్నారా? ఇంపాసిబుల్. మంత్రి గారు చెప్తే ఏ రోజు చేసేవాళ్ళు కదా, ఇరవై వరకు ఎందుకు టికెట్ లేని రోజు రాజీనామా చేసేవాళ్ళు కదా. ఈ 2 నెలలు వెయిట్ చేసాం, పార్టీ అభివృద్ధి అవుతుందా, పార్టీ అభివృద్ధి అవుతుంది, పార్టీకి మేము పని చేద్దాం అనుకున్నాము. పని చేసి గెలిచేవాళ్ళు లేడు కదా మమ్మల్ని, అరే వచ్చి పని చేయండి అని చెప్పేవాళ్ళు లేడు. అలాంటి ఉంటే పార్టీలో ఉండి ఏం లాభము? పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు వీరపాక్షి గారిని పోయి మీరు కలవలేదని చెప్పేసి, ఎటువంటి మెసేజ్ కూడా కంగ్రాచులేషన్ అని కూడా చెప్పలేదని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా తెలిపారు. దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు ఇన్ఛార్జిగా ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒక మనిషితో 15 సంవత్సరాలు జర్నీ చేసాం. గుమ్మనూరు జయరాం అనే వ్యక్తితో 15 సంవత్సరాలు ఉన్నాం. ఒక మనిషితో 15 సంవత్సరాలు ఉన్నప్పుడు విలువలు విశ్వసనీయత ఏమొద్దా? ఒక మనిషి వదిలేసి టక్కన వెళ్ళిపోమంటారా? అట్లాంటి రాజకీయం అయితే నాకు రాజకీయం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయమని మా జగన్ చెప్పాడు, మా జయరాం అని చెప్పాడు. ఆ విలువలకు విశ్వాసం కట్టుబడి ఉన్నాము. ఒక మనిషి దగ్గర మేము 15 సంవత్సరాలు ఉన్నాము. కొత్తగా ఆయన అయినటువంటి ఇన్ఛార్జ్కి ఆయన మమ్మల్ని సంప్రదించలేదు. నేను ఇన్ఛార్జ్కి వచ్చినప్పుడు నా సహకరించి చెప్పింది కూడా లేదు. మేము కాంగ్రెస్ అని చెప్పలేదని పార్టీ పోయి తీసేస్తే ఇంతకంటే ఘోరం ఏముంటుంది? చాలా సార్లు మీకు కాల్ చేశారు, ఎత్తలేదని టాక్. మీరు మండలానికి మీకు కాల్ చేశారంట 5-6 సార్లు చేస్తే కూడా ఎవరైనా కాల్ చేయలేదు. ఇది అబద్ధము అంటే కదా. మీ మీడియా వీడియో చెప్పాను, ఆయన కాల్ చేసినట్టు చూపిస్తే గుండు కొడుచుకుంటా. ఆ మాటకి ఇప్పటికీ నేను స్టాండే ఉన్నాను. మీరు మండలానికి కన్వీనరు, అతను తాలూకా కన్వీనరు. ఆ హోదాను తగ్గించుకొని నీ దగ్గరకు వచ్చి అడగల, నేను అడగలనా అతను అడగల? ఎందుకు అడుగుతారు? నా ఫోన్స్ లేవా, మొబైల్ ఫోన్స్ లేవా, నా నంబర్ లేదా? నంబర్ ఫోన్ లో కూడా ఇప్పుడు నేను అప్ప హోదాలో నేను ఉన్నాను కదా, ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసింటే నేను ఏం చెప్తున్నాను? పార్టీ సహకరించాలా? ఒకటేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నేను అతను సహకరించాలా, అతను నాకు సహకరించాలా? ఇప్పుడు ఒక మనిషితో 15 సంవత్సరాలు కలిసి జర్నీ చేసినాము. అట్లాంటి మనిషిని కాదని చక్కని జంప్ అయిపోవడం నాకు నచ్చలేదు. విశ్వసనీయత విలువ అనేది ఉండాలనుకుంటాను రాజకీయాల్లో. ఆ విలువల కోసం పనిచేస్తాము. ఎన్నాళ్ళు బతికడం ముఖ్యం కాదు, విలువలతో విశ్వసనీయంగా ఎన్నాళ్ళు బతకడం ముఖ్యము. సో నేను గుమ్మనూరు జయరాం గారికి విధేయుడిని. సో ఆయనతో ఉండాలనుకున్న కొన్నాళ్ళు. ఆయన కూడా పార్టీలో ఉన్నాడు కదా. ఆయన పార్టీ పోయింటే, పార్టీ మారింటే కూడా నువ్వు అన్న అర్థం ఉంది. నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పలేదని తీసేస్తానంటే తీసేస్తానంటే అర్థం ఏమి? ఎక్కడ పోతుంది? ఇది ప్రజాస్వామ్య దేశం అండి. మన ప్రజాస్వామ్యం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం వద్దా? ఎవరి స్వేచ్ఛ వరకు ఉంటుంది కదా. ఇన్నాళ్ళ పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారి పాదాలకి నమస్కారం తెలియజేస్తాం.